జై శ్రీరామ్. తిరుమలలో ఆనంద నిలయానికి ఈశాన్యంగా ఉన్న కోనేరు పరమ పవిత్రం. శ్రీ మహావిష్ణు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి తెచ్చినదే పుష్కరిణి. ఆ పుష్కరిని తరలించి ఏడుకొండలపై ప్రతిష్ఠించాలన్నది మనం చూస్తున్న పుష్కరిణి. ఈ కోనేరులో సకల తీర్థాలు లీనమై ఉంటాయి. శ్రీ స్వామివారి పుష్కరిణి స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం ఈ మూడు మహామహిమాన్వితమైంది. బ్రహ్మాండంలో సర్వతీర్థాలకు విష్ణువే ప్రభు. రాయుడంటే రాజు. తిరుమల కోనేటి రాయుడికి రాజైన శ్రీనివాసుడు కోనేటి రాయుడు అయ్యాడు. శ్రీ వెంకటేశ్వరుని కోనేటిలో విహరింపచేసే శ్రీ తెప్పోత్సవాలకు తిరునాళ్ళు, క్షీరాన్న ఉత్సవాలు, ప్లవోత్సవాలు అనే పేర్లు కూడా ఉన్నాయి. తెప్పపై మొదటి రోజును సీతారామ లక్ష్మణులు, రెండవ రోజు శ్రీ రుక్మిణీ కృష్ణులను ప్రదక్షిణ చేస్తూ విహరింపచేస్తారు. మూడో రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి, నాలుగో రోజు శ్రీదేవి భూదేవులతో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 5 ప్రదక్షిణలు. ఆఖరి రోజు 7 సార్లు తెప్పలో విహరిస్తారు. పదకవితా పితామహుడు అన్నమయ్య తిరుమల దేవుడి తెప్పోత్సవంలో పాల్గొనటమే కాదు, పదాలు అల్లి పరవశించిపోయారు. తెప్పగా మర్రాకుపై తేలేటివాడు తెప్పల కోనేటి రాయ అంటూ శ్రీనివాసం ప్రస్తుతించారు. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ వేవేల మొక్కులు లోకపావని అంటూ కీర్తించారు. అయితే తెప్పలపై తిరుగులేసిన రాణికి తిరునాళ్ళు అంటే తిరుచానూరులో కొలువుతీన శ్రీ పద్మావతమ్మ వారు కూడా తెప్పోత్సవాలు విహరించి భక్తులు అనుగ్రహిస్తారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ఏకాదశి నుంచి పున్నమ వరకు 5 రోజుల సాయం వేళలో పద్మ సరోవరంలో అలమేల మంగమ్మకు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు, రెండవ రోజు శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామివారు, చివరి 3 రోజులు పద్మావతి అమ్మవారు తెప్పలపై శోభాయమానంగా మనందరికీ దర్శనమిస్తారు. ఈ తెప్పోత్సవాల్లో మనం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదామని కోరుకుంటూ